అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది నా వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ రొటీన్ వీడియో. మార్నింగ్ 3:30 అవుతుంది నేను లేచినప్పటికీ. ఫస్ట్ లేవగానే ఇంటి ముందు వాకిలి ఊడ్చేసుకొని సాంపి జల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నా. నేను లేచినప్పటికీ మా కాలనీలో ఒక్కరు కూడా లేవలేదు, ఒక్కరి ఇంట్లో కూడా లైట్ ఆన్ లేకుండే. అంతే చీకట్లు భయపడుకుంటూనే వాకిలి అయితే ఊడ్చేసిన. పల్లెటూర్లలో ఆవుపిడ దొరుకుతుంది కానీ మాకు ఆప్షన్ లేక కలర్నైతే చల్లేసుకున్నా. ఇంకా నాకు వచ్చి రాని సింపుల్ ముగ్గు అయితే వేసేసిన. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 1 lakh వ్యూస్ దాటిన వీడియో ఏదైనా ఉంది అంటే అది నేను న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గుకే. ఆ ముగ్గు వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది అక్క ముగ్గు అయితే బాగా వేసావు అని కమెంట్స్ అయితే చేశారు. చాలా మంది అయితే తిప్పుడు ముగ్గులు అలా వేస్తుంటారు. నాకు అవేంటో ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు. ఎక్కువ ఏ ఫెస్టివల్స్ ఉన్నా నేనైతే డిజైన్ ముగ్గులే వేస్తా. డిజైన్ ముగ్గులు ఎందుకో ఇంటి ముందు లుక్ కూడా మంచిగా అనిపిస్తాయి. ఈ మధ్య మా కాలనీలో కొంచెం దొంగల భయం ఎక్కువ అయింది. అంత పొద్దున్నే లేసి వాకిలి ఉడవాలంటే భయం వేసి మా బావ ఫోన్ లో పాటలు పెట్టుకున్నా. ఎవరైనా చూసినా వేరే వాళ్ళు ఉన్నారేమో అనుకుంటారని నాకు ధైర్యం కోసం అంతే. మా అమ్మ వాళ్ళకైతే వరలక్ష్మి వ్రతం ఆచారం లేక నాకు పూజ ఎలా చేసుకోవాలో ఇన్ని రోజులు తెలియక నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. కానీ సొంతిల్లు కట్టిన తర్వాత చేస్తా అని మొక్కుకున్నా. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా ఇషన్ గడి పుట్టి నేను బాలంతగా ఉండడం వల్ల చేయలేకపోయినా. ఈ సంవత్సరం అయినా చుట్టాలందరినీ పిలిపించుకొని పంతులతో కలిపి చేద్దాం అనేసి అనుకున్నాము. కానీ ఇదే ఇయర్ ఇల్లు తీసుకోవడం, కార్ తీసుకోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే కుదరలేదు. కానీ ఈ సంవత్సరం చేస్తా అని మొక్కుకున్నాం కాబట్టి మన బడ్జెట్ లో సింపుల్ గా చేసుకుందామని నేను మా బావ అనుకొని ఇలా సింపుల్ గా ఇంట్లో వరకు అయితే చేసుకున్నాము. నా ఇల్లు వాకిలి పని అయిపోయేసరికి దాదాపు 1.5 నుంచి 2 గంటలు పట్టింది. స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి బయట చూసేసరికి తెల్లారిపోయింది. అప్పటికి టైం 5:30 అవుతుంది. స్నానం చేసుకొని రెడీ అయిన తర్వాతనే గడప కడుక్కొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నా. తర్వాత తులసి చెట్టు దగ్గర మా ఇంటికి ఈశాన్యంలో వేప చెట్టు కూడా ఉంది. వేప చెట్టు దగ్గర కూడా ఫస్ట్ అయితే బొట్లు పెట్టేసుకున్నా. మీకు ఒక నిజం చెప్తాను ఏంటంటే నా పెళ్ళైన తర్వాత మా మాన్సి పుట్టినప్పటి నుంచి నేను ఇంటి ముందు తులసి చెట్టుని అయితే పెట్టుకుంటున్నా. దాదాపు 6 సంవత్సరాల నుంచి తులసి చెట్టు లేనిది మా ఇల్లు లేదు. అయితే లాస్ట్ ఇయర్ నేను డెలివరీ టైంలో కొంచెం పట్టించుకోకపోవడం వల్ల నేను ఇన్ని రోజులుగా పెంచుకున్న చెట్టు అయితే కొంచెం వాడిపోయినట్టు అయింది. సరే వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాంలే అని పాత చెట్టుని అయితే తీసేసిన. పాత చెట్టుని తీసేసి దాదాపు 7-8 నెలలు అవుతుంది. కానీ నిజం చెప్తున్నా ఆ తులసి అమ్మవారిని తీసినప్పటి నుంచి మాకు ఇంట్లో ఏమాత్రం మంచిగా అనిపించలేదు. ఫైనాన్షియల్ గా దెబ్బకి మళ్ళీ పోయి కొత్త తులసి అమ్మవారిని అయితే తెచ్చుకున్నా. కానీ నిజంగా ఏదైనా మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది. మంచి అయినా చెడైనా నువ్వే అని దేవుడి మీద భారం వేస్తే ఖచ్చితంగా మనకైతే మంచి జరుగుతుంది. అది నాకు చాలా సార్లు అనుభవం అయింది. డ్యూటీ విషయంలో కానీ, మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కానీ, మా భార్య భర్తల మధ్యలో కానీ ఏదైనా దేవుని మీద భారం వేసి ముందుకెళ్ళిన ప్రతి దాంట్లో కూడా ఎప్పుడు నెగిటివిటీ అయితే అవ్వలేదు. ఇంకా పొద్దున్నే ఇల్లు వాకిలి అన్ని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత తులసి అమ్మవారిని కూడా శుభ్రంగా కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని మా ఇంటికి ఈశాన్యంలో వేప చెట్టు కూడా ఉంది. ఆ వేప చెట్టు కూడా నేను బొట్లు అయితే పెట్టేసుకున్నా. ఆనవాయితీ లేకపోయినా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని అయితే నేను విన్నా. ఒకవేళ పంతుల్ని పిలిపించడము అదంతా మా వల్ల కాదు, పూజ చేసుకోవడం అనుకునే వాళ్ళు మనస్ఫూర్తి అమ్మవారిని మొక్కుకున్నా సరిపోతుంది. అది నాకు ఎలా నమ్మకం అంటే నా పెళ్ళి ఇప్పటికి 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలుగా నేను చేస్తుంది కూడా అదే. నేను అమ్మవారిని మొక్కుకుంది ఒకటే, నాకు ఎలా చేయాలో తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏదైనా నువ్వే భారం తల్లి అని మొక్కుకుంటూ కొబ్బరికాయ కొట్టుకునేదాన్ని ప్రతి శ్రావణ శుక్రవారం కూడా. కానీ ఫస్ట్ టైం అయితే ఇంట్లో ఇలా వ్రతం లాగా చేసుకుంటున్నా. వేప చెట్టుకి పూజిస్తే చాలా మంచిది అంటారు. మేము ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడు నా హైట్ కంటే కొంచెం హైట్ ఉండే అంతే. ఇప్పుడు మా ఇంటి మీదకి సగం వచ్చేసింది. నేను ఇలా వేప చెట్టుకి పూజ చేస్తున్నప్పటికీ టైం 5:15 ఏమో అవుతుంది. అప్పుడప్పుడు మా కాలనీ వాళ్ళు లేస్తున్నారు. నన్ను చూడగానే షాక్ అవుతున్నారు, నువ్వేనా ఇంత పొద్దున్న లేసింది అని. ఇంకా బయట పూజ చేసేసుకొని ఇంటి ముందు కూడా ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసేసుకున్నా. ఎక్కువగా గేట్ బయటనే ముగ్గేస్తా. ఇలా ఇంటి ముందు వేస్తే ఇంట్లోకి బయటకి తిరుగుతా ఉంటారు మా పిల్లలు. ఆ ముగ్గంతా ఇంట్లోకి వచ్చేస్తుంది మట్టిలాగా. కానీ ఈ రోజు పండగ కదా అని ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నా. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందనేది కమెంట్ చేయలేదు. మొత్తానికి ఇలా బయట పనికి 2 గంటల టైం అయితే పట్టింది. ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేసిన. ఇంకా అమ్మవారికి నైవేద్యం చేద్దామని ఒక పొయ్యి మీద పరమాన్నం కోసం, ఇంకో పొయ్యి మీద పులిహోర కోసం అయితే సపరేట్ గా అన్నం అయితే వండుతున్నా. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి నైటే శనగలు పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నా. అవి నైట్ అంతా మంచిగా నానిపోయి ఇంకా పొద్దున్న పిల్లలతో కుదరదని చెప్పి నైటే దీపాంతలు, కలసం పెట్టడానికి రాగి చెంబు, ప్రసాదాలు పెట్టడానికి వెండి గిన్నెలు అవన్నీ కడిగేసి అయితే పెట్టేసుకున్నా. నేను పండగ రోజు పాలు పొంగించడం మర్చిపోయా. కానీ మా ఇషన్ గడి కోసం అని పాలు పెడితే అవి తెలియకుండానే పొంగిపోయినాయి. అవి పొంగిన తర్వాత గుర్తొచ్చినాయి నేను పండగ రోజు పాలు పొంగించలేదని. ఇంకా బయట పని అయిపోగానే మా బావనైతే చెప్పినా, నేను పరమాన్నం చేసిన, మా బావ మాత్రం పులిహోర సూపర్ చేస్తాడు, అందుకే పులిహోర మాత్రం ఆయనకే అప్పచెప్పిన. నేను పరమాన్నం వండేలోపు ఆయన స్నానం చేసి అయితే వచ్చేసిండు. ఫస్ట్ అయితే అమ్మవారిని పెట్టడానికి ఇలా చిన్నగా సెట్టింగ్ అయితే చేసినాము. ఆ బ్యాక్గ్రౌండ్ చీర ఎక్కడితో గుర్తుపడితే కమెంట్ చేయండి.
ఇంకా కిచెన్ లో నా పని అయితే అయిపోయింది. మా బావ పోయి పులిహోర పానకం అయితే చేసిండు అమ్మవారి కోసం అని. అప్పటిలోపు నేను అమ్మవారిని పెట్టడానికి అయితే పీఠం అయితే రెడీ చేసిన. ఫస్ట్ అయితే కింద ముగ్గు వేసేసుకొని అమ్మవారి పెట్టడానికి బియ్యం పోసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టినా. మా ఇంట్లో అమ్మవారిది చిన్న లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. ఇంకా ఫోటో ముందు ఆ చిన్న విగ్రహాన్ని కూడా పెట్టేసుకున్నా. మా బావ పులిహోర చేసే లోపు నేను దీపాంతలకి కలసానికి బొట్లు అయితే పెట్టేసుకున్నా. అమ్మవారి ముందు పెట్టడానికి అయితే 2 పెద్దవి మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నా. అవి నెక్స్ట్ రోజు అమ్మవారిని తీసేంత వరకు దీపం అలాగే ఉండాలని కొంచెం పెద్ద సైజ్వి తీసుకున్నా. వాటికి కూడా మంచిగా పసుపు పెట్టేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నా. మేము ఈ పూజ చేయడానికి ముందు రోజు నైట్ 9 గంటలకు అనుకున్నాము చేద్దాం. నేను పూజ స్టార్ట్ చేసే టైం కి 6:30 అయింది. అప్పటికి మా మాన్సి మా ఐషాన్ అయితే లేచినారు. స్కూల్ కి పోయే టైం కి మాత్రం 9 అయినా కూడా లేవదు. ఇలాంటి పనులు ఉన్నప్పుడు మాత్రం 6:30కి లేచి కూర్చుంది. మా బావ నాకు ప్రసాదాలు చేసిచ్చి పిల్లల్ని పట్టుకొని అయితే కూర్చున్నాడు. కానీ పూజలు మాత్రం నాకంటే ఎక్కువ ఆయనే బాగా చేస్తాడు. అందుకే ఇంకా నా పక్కనే కూర్చొని ఆయన చెప్తుంటే నేను చేసిన. నా వీడియో చూస్తున్న వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తా, ఆనవాయితీ లేకపోయినా మన ఇంట్లో వరకు వ్రతం చేసుకోవడంలో తప్పైతే లేదు. మొత్తానికి నా పూజ అయితే ఇలా అయింది. అనుకోకుండా చేసిన నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.